ఏపీలో టీడీపీ నేతల కనుసనల్లో ఇసుక దందా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా కొనసాగుతోంది. గోదావరి, కృష్ణా పరివాహకం నుంచి ఇసుక తెలంగాణకు యథేచ్ఛగా తరలిపోతోంది. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్లు దండుకుంటున్నారు కూటమి నేతలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని కోట్లు సంపాదిస్తున్నారు. నిత్యం ఇసుక లారీలను పల్నాడు జిల్లా సరిహద్దుల మీదుగా చెక్పోస్టులను దాటించి తెలంగాణకు తరలిస్తున్నారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. సాధారణంగా లారీకి 18 నుంచి 22 టన్నుల ఇసుకను రవాణా చేస్తారు. అయితే తెలంగాణలోని పలు ప్రాంతాలకు అక్రమంగా వెళుతున్న లారీల్లో ఏకంగా 40 టన్నుల వరకు ఇసుక లోడ్ చేస్తున్నారు. ఇసుక రీచ్ ఉన్న స్థానిక అధికార పార్టీ నేతలకు లారీకి 10,000 దాకా ముట్ట చెప్తున్నారు. లారీలు అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల మీదుగా రాత్రిపూట పల్నాడు జిల్లా సరిహద్దు చెక్పోస్టులైన పొందుగల, తంగెడల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ చెక్పోస్టుల మీదుగా ఇసుక లారీలు వెళుతున్నా పట్టుకుంటున్న దాఖలాలు లేవు. మైనింగ్, విజిలెన్స్, పోలీస్ అధికారులు పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలు ఇస్తున్న మామూళ్లకు అలవాటు పడి మిన్నుకుండిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆంధ్ర సరిహద్దు చెక్పోస్టుల నుంచి తెలంగాణ వైపు వెళుతున్న ఇసుక లారీలను తెలంగాణ చెక్పోస్టుల వద్ద పట్టుకుంటున్నాం. టీడీపీ నేతలు బేరసారాలు సాగిస్తున్నారు. అక్రమ ఇసుక లారీలను తెలంగాణ పరిధిలోని వాడపల్లి చెక్పోస్టులో అక్కడి అధికారులు పట్టుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీల మధ్య ఏకంగా 7 లారీలను వాడపల్లి చెక్పోస్టులో పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయితే టీడీపీ నేతలు రంగంలోకి దిగి బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం. ఇసుక రీచ్ మొదలు నల్గొండ వరకు వయా పల్నాడు జిల్లాలో ప్రయాణిస్తున్న లారీలను ఏ చెక్పోస్టులోనూ అడ్డుకోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పనిచేస్తున్నారు. వీరి పని ఇసుక లారీలను అంతరాష్ట్ర సరిహద్దు దాటించేంత వరకు రూట్ ఆఫీసర్లుగా పనిచేస్తారు. పోలీసులతో సన్నిహితంగా ఉంటూ వారికి నెలవారీ మామూళ్లు అప్పగించి లారీలను ఆపకుండా చూడటం ఈ ఏజెంట్ పని. స్థానిక టీడీపీ నేతలు ఏజెంట్లుగా పనిచేసి నెలకు లక్షలు సంపాదిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.